ఈరోజు మనము మన గార్డెన్లో కొన్ని మీకు కాకర విత్తనాలు అదేవిధంగా క్యాప్సికమ్ విత్తనాలు కూడా మనం గ్లాసులో వేసి పెట్టుకున్నాం కదా, నాటుకున్నాము. అవి చాలా బాగా వచ్చాయి. అవి చాలా కూడా దాదాపుగా 1 ఫీట్ పైన ఉన్నాయన్నమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవైతే చూడండి కాకర ఎలా ఉన్నాయో. కాకర చెట్లు వచ్చి దాదాపుగా 1.5 ఫీట్ వరకు ఉన్నాయి. క్యాప్సికమ్ కూడా మనకి 3-4 ఇంచెస్ వరకు మనకు వచ్చేసాయి అనమాట. ఇంకా 2 డేస్ 3 డేస్లో మనము దాన్ని మొక్కల్ని మనం సీడ్స్ ద్వారా పెంచుకున్నటువంటి కాకర అదేవిధంగా క్యాప్సికమ్ మొక్కల్ని మనము వేరే కంటైనర్లో నాటుకోవాలి. దానికోసం అని చెప్పేసి మనకి సాయిల్ కావాలి. మన గార్డెన్లో అయితే సాయిల్ లేదు. ఈరోజు అయితే మంచి బెస్ట్ సాయిల్ మిక్సింగ్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి మీకు వీడియో చూపిస్తానండి. నేను మీ రమేష్. వెల్కమ్ టు బిందు గార్డెనింగ్. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనము గార్డెన్లో కొన్ని మొక్కలు, ఇంకా బెండ, ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. అవి సీడ్స్ వేసాను అనమాట. చిన్న చిన్న మొలకలు వచ్చేసాయి. ఇప్పుడు వాటి కోసం అని చెప్పేసి బెస్ట్ సాయిల్ మిక్సింగ్ అనేది మేము తయారు చేసుకొని స్టోరేజ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు చేసుకునే పద్ధతి కూడా మనము ప్రతిదీ కూడా మనము ఒక సక్రమైన పద్ధతిలో మనము చేసుకున్నట్లయితే ప్రతిదీ మనకి ఫలితం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కావున ఇప్పుడు మనం సాయిల్ మిక్స్ చేసుకొని మీకు చూపించడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్దాం. మనము ముందుగా మొక్కను నాటాలంటే మనకి సాయిల్ మిక్సింగ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మన గార్డెన్లో ఎర్రమట్టి, అదేవిధంగా సేంద్రియ ఎరువులు అనమాట, ఆవు పేడ, తర్వాత కొద్దిగా కోకోపీట్ లైట్ వెయిట్ కోసం అని చెప్పేసి ఆ మట్టిలో ఫంగస్ రాకుండా నేను వచ్చి కొన్ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి వేప కొమ్మలు అనమాట. ఇది మా ఇంటి పక్కనే పెద్ద వేప చెట్టు ఉందనమాట. ఆ వేప చెట్టు మన వర్షానికి కింద పడిపోయింటే దాన్ని నేను ఆకులన్నీ ఈ విధంగా కలెక్ట్ చేసుకొని సంచులో ఈ విధంగా వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా అవి కూడా అందులో మిక్స్ చేసుకుంటే మనకి మట్టికి ఫంగస్ అనేది రాకుండా ఉంటుందని చెప్పేసి నేను వేపపిండి బదులుగా మనము వేపాకులు కూడా నేను ప్రతి మన గార్డెన్లో మొక్క నాటాలన్నా కూడా నేను వేపాకులే యూజ్ చేస్తానండి. వేపపిండి మాత్రం యూజ్ చేయను. ఇప్పుడు అవి ఇంగ్రీడియంట్స్ మనకి ఇప్పుడు సాయిల్ మిక్స్ చేసుకోవడానికి మట్టి, ఎరువు, తర్వాత లైట్ వెయిట్ కోసము మనకి కోకోపీటు, తర్వాత మన ఫంగస్ రాకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఏవైనా కలుపుకోవచ్చండి. గానగ పిండి కానీ, వేప పిండి కానీ, ఇంకా చాలా మనకి కొన్ని ఆర్గానిక్ మెథడ్లో తయారు చేసినటువంటి సాయిల్ మిక్సింగ్లో వేసుకున్నటువంటి చాలా ఉంటాయి. అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్రాపర్గా వచ్చి యాక్చువల్గా మట్టి 4 వాడతాను అనమాట, వేపాకులు అంతే. ఇప్పుడు దాన్ని సరైన పద్ధతిలో మనం ఇప్పుడు మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు చూపిస్తాను రండి. చూడండి ఇక్కడ వేపాకులు అండి. చూడండి వేపాకులు ఎండిపోయినాయి అనమాట. ఇది వచ్చి ఆవు పేడ చూసారా. ఇది కొద్దిగా ఒక 6 మంత్స్ 5 మంత్స్ 8 మంత్స్ ఆవు పేడ అండి. చూస్తుంటారా డ్రై అయిపోయింది. ఇది వచ్చి మనకి కోకోపీటు లైట్ వెయిట్ కోసం అని చెప్పేసి కోకోపీటు నేను నర్సరీలో తెచ్చుకున్నాను. కొద్దిగా ఎర్రమట్టి జస్ట్ కొద్దిగా. ఇప్పుడు ప్రాసెస్ మనము స్టార్ట్ చేద్దాం. ముందుగా మనము మట్టి తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. మట్టిని గుమ్మరపోస్తున్నాము. మట్టి ఈ విధంగా మనము తీసుకున్న తర్వాత ముందుగా చేయాల్సిన పని, ఈ మట్టిలో ఏమన్నా రాళ్ళు ఉన్నాయా, లేకుంటే ఏమన్నా దాంట్లో కొద్దిగా ప్లాస్టిక్ ఏమన్నా పేపర్స్ ఉన్నాయని చెప్పేసి మనము వీటిని తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి రాళ్ళు ఇవి. నేను బయట తెచ్చుకున్నటువంటి మట్టి, ఇది చేలల్లో తెచ్చుకున్నాను. ముందుగా ఇలా చేసుకోండి, వీటిని తీసేయండి. అయితే మొత్తం అన్ని క్లీన్ చేశాను. చూడండి ఇన్ని రాళ్ళు వచ్చాయి. ఈ విధంగా క్లీన్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనము ఎరువు వేద్దాం. మనము ఇప్పుడు సేంద్రియ ఎరువు అంటే ఇది పేడ అనమాట, ఆవు పేడ. ఎందుకంటే ఇందులో మనకి కొన్ని ఇవి ఉంటాయి పురుగులు, పేడ పురుగులు అంటారు. తర్వాత మనం వేరు పురుగు అంటారు కదా, చూసే ఉంటారు మీరు. అవి ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకున్న తర్వాతనే మీరు సాయిల్ మిక్స్ చేసుకోండి. ఇంకా ఏమైనా రాళ్ళు ఉన్నా, పేపర్స్ ఉన్నా కూడా, కవర్స్ ఉన్నా కూడా మీరు వాటిని తీసేసుకోండి. ఈ విధంగా పొడి చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పొడి చేసుకున్న తర్వాత
ఇప్పుడు మట్టి, ఇప్పుడు ఇది ఎరువు. నేను మొత్తం అంతా కలిపేసుకుంటున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము బెండ మొక్కలు, టమాటా మొక్కలు, ఇంకా కాకర, బీర, మామూలు బీర అండి, నేతి బీర కాదు, చాలా ఉన్నాయి. వాటినంతా నాటుకోవాలని చెప్పేసి, ప్లాంటేషన్ కోసం అని చెప్పేసి ఇప్పుడు ఎరువుని ఈ విధంగా నేను పెద్దగా ఉంటే మీరు కొద్దిగా చిన్నగా చేసుకోండి, ఇలా తుంచేసుకోండి. మళ్ళీ మట్టిలో కలిసిపోయేసరికి కంపోస్ట్గా తయారైపోతుంది. ఇది కోకోపీట్ అండి. కోకోపీట్ కూడా ఇప్పుడు మీకు చూపించినటువంటి సంచులేదంతా మొత్తం అంతా గొమ్మర పోసాను. ఇట్లాంటి ప్లాస్టిక్ ఏమైనా ఉన్నా కూడా మీరు చెక్ చేసుకొని తీసేసుకోండి. ఇటువంటివి రాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఉండవు. ఇట్లా మనం నర్సరీలో తెచ్చినట్టు కూడా ఇట్లాంటి ప్లాస్టిక్ ఏమైనా ఉంటాయి, వాటి చేసుకొని ఇట్లా ఏమన్నా ఇట్లా పెద్దగా ఉన్నా కూడా ఇట్లా నలుపుకోండి. ఇది ఎందుకంటే లైట్ వెయిట్ కోసమే మనం వాడేది. ఎందుకంటే ఇది వేసుకోవడం వల్ల మట్టి అనేది కొద్దిగా పొడి పొడిగా ఉంటుంది. వాటర్ అనేది వేసవి కాలంలో ఇది నిల్వ ఉంచుకొని మొక్కకు అందే విధంగా వాటర్ అనేది డ్రై కాకుండా మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది అన్నమాట కోకోపీట్ వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇలా చేసేసాము. తర్వాత ఇప్పుడు వేపాకులు. ఇవి వేపాకులు అండి. ఇవి గాలికి ఎక్కువ గాలి వస్తుంది అనమాట, ఎగిరిపోతాయని చెప్పేసి వీటిని మధ్యలో కొద్దిగా ఈ మూడింటి మధ్యలో కొద్దిగా ఇలా గోతు మాదిరి తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఆకులన్నీ ఇందులో వేసేస్తున్నాను. వేపాకులతో పాటు లైట్ వెయిట్ కోసం అని చెప్పేసి శనగపొట్టు అండి, ఇది శనగపొట్టు, ఎండిపోయిన ఆకులు అండి ఇవి. ఇప్పుడు వీటిని మనము ఇప్పుడు మిక్స్ చేద్దాము. మట్టి మధ్యలోకి వేస్తున్నాను. మిక్స్ చేసేస్తున్నా ఫ్రెండ్స్, బాగా నీట్గా మిక్స్ చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అంతా కలిపేసి పెట్టుకున్నాను. మనకి ఇది కంపోస్ట్ మాదిరి కూడా మనకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది మొక్కకి గుప్పుడు కూడా ఇవ్వచ్చు. మీకు మట్టి అయితే కొద్దిగా నాకు తక్కువైనట్లుంది. మట్టి కూడా మీరు కొద్దిగా ఇది ఇలాగే స్టోరేజ్ చేసుకొని ఒక డబ్బాలో కానీ ఒక సంచిలో కానీ వేసి పెట్టుకొని మొక్క నాటుకునే ముందు కొద్దిగా ఎర్రమట్టి కలుపుకునేసి మనము మొక్క నాటుకోవచ్చండి. మీరు ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే మనము మొక్కను నాటుకోదండి. ఎందుకు నాటకూడదంటే మనము ఈ ఆవు పేడ, కోకోపీటు, తర్వాత మనం ఈ ఎండుటాకులు వేసినప్పుడు కొద్దిగా నీళ్ళ చిలకరించి పెట్టామనుకోండి, దాని ప్రాసెస్లో ఆ వేడి అనేది ఉత్పత్తి అవుతుంది అన్నమాట. ఇందులో ఆ వేడి అనేది వచ్చేసి మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. కావున మీరు ఇలా కలుపుకున్న తర్వాత ఒక అట్లీస్ట్ ఒక వారం తర్వాత అయినా మొక్క నాటుకోండి. లేదంటే డైరెక్ట్ మీకు ఇంకా చాలేదనుకుంటే, మీకు ఎక్కువ కంపోస్ట్గా ఉందంటే మీరు అందులోనే కొద్దిగా మట్టి కలుపుకొనేసి మొక్కని దీనికి యాడ్ చేసుకోండి అంతే, జస్ట్ మట్టి అనేది కొద్దిగా. ఇప్పుడైతే నేను అంతా మొత్తం కలిపేశాను. ఇప్పుడు దీన్ని అంతా నేను సంచుల్లో స్టోరేజ్ చేసి పెట్టుకుంటా ఫ్రెండ్స్. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇందులో కొద్దిగా మట్టి కలుపుకొని మొక్కలు నాటుకోవచ్చు. ఇప్పుడు ఈ సంచుల్లో అయితే నేను వేసుకొని స్టోరేజ్ చేసుకుంటాను. 1 వీక్ తర్వాత మొక్కలు అనేది దీనికి మట్టి కలుపుకోవడం జరుగుతుంది. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం మొక్కలు నాటుకునే దానికోసం అని చెప్పేసి ఈ విధంగా మనము మట్టి అనేది సాయిల్ మిక్సింగ్ అనేది కలిపేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలు నాటుకోవడానికి మనకి రెడీగా ఉంటుంది. కాబట్టి మట్టి డైరెక్ట్ కొద్దిగా మట్టి కలుపుకొనేసి మొక్కలు నాటుకోవచ్చండి. చాలా బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరు ఈ విధంగా కలిపేసుకొని ఈ విధంగా సంచుల్లో కానీ మీ దగ్గర ఉన్నటువంటి డబ్బాల్లో కానీ స్టోరేజ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మనము మన గార్డెన్లో నెక్స్ట్ మనము కొన్ని మొక్కలు నాటుకోవడానికి సాయిల్ మిక్సింగ్ అనేది కలిపి చూపించాను. మీరు కూడా ఇదే పద్ధతిలోనే ఫాలో చేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా వీడియోలో కంటెంట్ ఉందంటేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్. నెక్స్ట్ వీడియోలోకి వద్దాం. బాయ్.